అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల 1500 ఆడబిడ్డ నిధి స్కీము ఈ కులాల వారికి, ఈ క్యాస్ట్ వారికి ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికి అనేది వీడియోలో చెప్తాను. ఆ వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడుతుంది. ఓకే, చూడండి, మనకి ఆల్రెడీ అసెంబ్లీలో కులాల వారీగా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఆ పలానా ఎస్సీ కులం సంక్షేమానికి, బీసీ కుల సంక్షేమానికి, అలాగే గిరిజనుల సంక్షేమానికి అని చెప్పి ఈ యొక్క సంక్షేమం అని చెప్తూ వారికి డబ్బులు కేటాయించడం జరిగింది. దీన్నే మన మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఎవరో దాన్ని ప్రకటించడం జరిగింది. మేము పథకాల పేరు చెప్పి బడ్జెట్ కేటాయించలేదు, ఓన్లీ క్యాస్ట్ కులం పరంగా బడ్జెట్ కేటాయించాం. వారి కులాల ప్రతిపాదన బట్టి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి బీసీ, ఎస్టీ, ఎస్సీ ఎవరైతే గిరిజన కులాలు ఉంటారో వీళ్ళందరికీ కులాల ప్రాతిపదికన, కార్పొరేషన్ ప్రాతిపదికన మేము లోన్లు తీసుకుంటాము, లేకపోతే దాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం అనేది వారికి చెప్పడం అయితే జరిగింది. అయితే చాలామంది అసెంబ్లీలో ఈ పథకాలకు ఎంత ఇస్తున్నారు, ఈ పథకాలకు కేటాయించారు లేదని అయితే అడగడం జరిగింది. అయితే దీనికి ఈ విధంగా సమాధానం అయితే ఇచ్చారు. అయితే మహిళలకు ప్రతి నెల 1500 స్కీమ్ అనేది ఓన్లీ ఇంటికాడ ఉన్న మహిళలకు మాత్రమే ఇస్తారు. చదువుకునే పిల్లలకు కానీ, వితంతు మహిళలకు కానీ, ఒంటరి మహిళలకి పెన్షన్ వచ్చే వారికి అయితే అవి డబ్బులు రావు. ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ అయితే జరుగుతుంది. అంటే ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ అయితే పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు. సో ఆ తొలగించిన వారిలో ఎవరైనా కొత్తగా ఇందులోకి యాడ్ అవుతే వీరికి సంవత్సరానికి 18,000 రావడం జరిగింది, 1500 లెక్క వేసుకుంటే. సో ఆల్రెడీ పెన్షన్స్ వస్తున్నాయి, వారి పేరు ఎటువంటి తీసివేయలేదంటే వాళ్ళకి ఎటువంటి పెన్షన్స్ వచ్చే అవకాశం అయితే లేదు. అన్ని కులాల్లో అగ్ర కులాలు అనేటువంటి కమ్మ, రెడ్డి, కాపు ఏవైతే అగ్ర కులాలు ఉంటాయో ఈ కులాల వారికి అయితే ఈ పథకం అయితే వర్తింపజేయరు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పథకాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తక్కువ బిలో పవర్టీలో ఉండి వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు. అలాగే ముస్లిం మైనారిటీలో కూడా కొంతమంది పెద్ద కులస్తులు కూడా ఉంటారు, దూదేకుల ఇవన్నీ పెద్ద కులాలు ఉంటాయి. వారికి అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఓన్లీ బిలో పవర్టీలో ఉన్న ఏవైతే కులాలు ఉంటాయో ఆ కులాలకు మాత్రమే ఈ పథకాలు అయితే అమలు అయితే ఇస్తారనమాట. ప్రతి నెల 1500 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ కులాలకి, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి ఇవ్వడం అయితే జరిగిద్ది. సో మరలా అప్డేట్ వస్తే సంక్రాంతి నుంచి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో మరలా వీడియో చేస్తాను. మీరు మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ వీడియోలు చూపిస్తారు, సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కరుణ్. మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల 1500 ఆడబిడ్డ నిధి స్కీము ఈ కులాల వారికి, ఈ క్యాస్ట్ వారికి ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికి అనేది వీడియోలో చెప్తాను. ఆ వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడుతుంది. ఓకే, చూడండి, మనకి ఆల్రెడీ అసెంబ్లీలో కులాల వారీగా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఆ పలానా ఎస్సీ కులం సంక్షేమానికి, బీసీ కుల సంక్షేమానికి, అలాగే గిరిజనుల సంక్షేమానికి అని చెప్పి ఈ యొక్క సంక్షేమం అని చెప్తూ వారికి డబ్బులు కేటాయించడం జరిగింది. దీన్నే మన మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఎవరో దాన్ని ప్రకటించడం జరిగింది. మేము పథకాల పేరు చెప్పి బడ్జెట్ కేటాయించలేదు, ఓన్లీ క్యాస్ట్ కులం పరంగా బడ్జెట్ కేటాయించాం. వారి కులాల ప్రతిపాదన బట్టి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి బీసీ, ఎస్టీ, ఎస్సీ ఎవరైతే గిరిజన కులాలు ఉంటారో వీళ్ళందరికీ కులాల ప్రాతిపదికన, కార్పొరేషన్ ప్రాతిపదికన మేము లోన్లు తీసుకుంటాము, లేకపోతే దాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం అనేది వారికి చెప్పడం అయితే జరిగింది. అయితే చాలామంది అసెంబ్లీలో ఈ పథకాలకు ఎంత ఇస్తున్నారు, ఈ పథకాలకు కేటాయించారు లేదని అయితే అడగడం జరిగింది. అయితే దీనికి ఈ విధంగా సమాధానం అయితే ఇచ్చారు. అయితే మహిళలకు ప్రతి నెల 1500 స్కీమ్ అనేది ఓన్లీ ఇంటికాడ ఉన్న మహిళలకు మాత్రమే ఇస్తారు. చదువుకునే పిల్లలకు కానీ, వితంతు మహిళలకు కానీ, ఒంటరి మహిళలకి పెన్షన్ వచ్చే వారికి అయితే అవి డబ్బులు రావు. ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ అయితే జరుగుతుంది. అంటే ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ అయితే పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు. సో ఆ తొలగించిన వారిలో ఎవరైనా కొత్తగా ఇందులోకి యాడ్ అవుతే వీరికి సంవత్సరానికి 18,000 రావడం జరిగింది, 1500 లెక్క వేసుకుంటే. సో ఆల్రెడీ పెన్షన్స్ వస్తున్నాయి, వారి పేరు ఎటువంటి తీసివేయలేదంటే వాళ్ళకి ఎటువంటి పెన్షన్స్ వచ్చే అవకాశం అయితే లేదు. అన్ని కులాల్లో అగ్ర కులాలు అనేటువంటి కమ్మ, రెడ్డి, కాపు ఏవైతే అగ్ర కులాలు ఉంటాయో
ఈ కులాల వారికి అయితే ఈ పథకం అయితే వర్తింపజేయరు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పథకాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తక్కువ బిలో పవర్టీలో ఉండి వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు. అలాగే ముస్లిం మైనారిటీలో కూడా కొంతమంది పెద్ద కులస్తులు కూడా ఉంటారు. దూదేకుల ఇవన్నీ పెద్ద కులాలు ఉంటాయి. వారికైతే వచ్చే అవకాశం అయితే లేదు. ఓన్లీ బిలో పవర్టీలో ఉన్న ఏవైతే కులాలు ఉంటాయో ఆ కులాలకు మాత్రమే ఈ పథకాలు అయితే అమలైతే ఇస్తారనమాట. ప్రతి నెల 1500 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ కులాలకి, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి ఇవ్వడం అయితే జరిగిద్ది. సో మరలా అప్డేట్ వస్తే సంక్రాంతి నుంచి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో మరలా వీడియో చేస్తాను. మీరు మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ వీడియోలు చూపిస్తారు, సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల 1500 ఆడబిడ్డ నిధి స్కీము ఈ కులాల వారికి, ఈ క్యాస్ట్ వారికి ఇవ్వడం జరుగుతుందండి. ఎవరికి అనేది వీడియోలో చెప్తాను. ఆ వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి. ఓకే, చూడండి, మనకి ఆల్రెడీ అసెంబ్లీలో కులాల వారీగా బడ్జెట్ని కేటాయించడం జరిగింది. ఆ పలానా ఎస్సీ కులం సంక్షేమానికి, బీసీ కులం సంక్షేమానికి, అలాగే గిరిజనుల సంక్షేమానికి అని చెప్పి ఈ యొక్క సంక్షేమం అని చెప్తూ వారికి డబ్బులు కేటాయించడం జరిగింది. దీన్నే మన మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఎవరో దాన్ని ప్రకటించడం జరిగింది. మేము పథకాల పేరు చెప్పి బడ్జెట్ కేటాయించలేదు, ఓన్లీ క్యాస్ట్ కులం పరంగా బడ్జెట్ కేటాయించాం. వారి కులాల ప్రతిపాదన బట్టి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి బీసీ, ఎస్టీ, ఎస్సీ ఎవరైతే గిరిజన కులాలు ఉంటారో వీళ్ళందరికీ కులాల ప్రాతిపదికన, కార్పొరేషన్ ప్రాతిపదికన మేము లోన్లు తీసుకుంటాము, లేకపోతే దాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం అనేది వారు చెప్పడం అయితే జరిగింది. అయితే చాలామంది అసెంబ్లీలో ఈ పథకాలకు ఎంత ఇస్తున్నారు, ఈ పథకాలకు కేటాయించారు లేదని అయితే అడగడం జరిగింది. అయితే దీనికి ఈ విధంగా సమాధానం అయితే ఇచ్చారు. అయితే మహిళలకు ప్రతి నెల 1500 స్కీమ్ అనేది ఓన్లీ ఇంటికాడ ఉన్న మహిళలకు మాత్రమే ఇస్తారు. చదువుకునే పిల్లలకు కానీ, వితంతు మహిళలకు కానీ, ఒంటరి మహిళలకి పెన్షన్ వచ్చే వారికి అయితే అవి డబ్బులు రావు. ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ అయితే జరుగుతుంది. అంటే ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరినీ అయితే పెన్షన్లు అయితే తొలగిస్తున్నారు. సో ఆ తొలగించిన వారు ఎవరైనా కొత్తగా ఇందులోకి యాడ్ అవుతే వీరికి సంవత్సరానికి 18,000 రావడం జరిగింది, 1500 లెక్క వేసుకుంటే. సో ఆల్రెడీ పెన్షన్స్ వస్తున్నాయి, వారి పేరు ఎటువంటి తీసివేయలేదంటే వాళ్ళకి ఎటువంటి పెన్షన్స్ వచ్చే అవకాశం అయితే లేదు. అన్ని కులాల్లో అగ్ర కులాలు అనేటువంటి కమ్మ, రెడ్డి, కాపు ఏవైతే అగ్ర కులాలు ఉంటాయో ఈ కులాల వారికి అయితే ఈ పథకం అయితే వర్తింపజేయరు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ పథకాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తక్కువ బిలో పవర్టీలో ఉండి వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు. అలాగే ముస్లిం మైనారిటీలో కూడా కొంతమంది పెద్ద కులస్తులు కూడా ఉంటారు. దూదేకుల ఇవన్నీ పెద్ద కులాలు ఉంటాయి. వారికైతే వచ్చే అవకాశం అయితే లేదు. ఓన్లీ బిలో పవర్టీలో ఉన్న ఏవైతే కులాలు ఉంటాయో ఆ కులాలకు మాత్రమే ఈ పథకాలు అయితే అమలైతే ఇస్తారనమాట. ప్రతి నెల 1500 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ కులాలకి, అలాగే గిరిజన ప్రాంతాల్లో ఉన్న వారికి ఇవ్వడం అయితే జరిగిద్ది. సో మరలా అప్డేట్ వస్తే సంక్రాంతి నుంచి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో మరలా వీడియో చేస్తాను. మీరు మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేస్తే యూట్యూబ్ వీడియోలు చూపిస్తారు, సబ్స్క్రైబ్ చేస్తే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియోస్ కనబడతాయి. థ్యాంక్ యూ.